బద్రీనాథ్ హిమాలయాల్లో 13,700 అడుగుల ఎత్తులో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. బద్రీనాథ్ గురించి ఒక పురాణ కథనం ఉంది. ఇక్కడే శివుడు ఇంకా పార్వతి ఉండేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి విహారానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి గుమ్మం దగ్గర ఏడుస్తూ ఒక చంటి పిల్లాడు కనిపించాడు. అది చూసిన పార్వతీదేవిలోని తల్లి మనసు బాధపడింది. ఆ బిడ్డను ఎత్తుకోబోయింది. శివుడు ఆమెను ఆపి ఆ బిడ్డను ముట్టుకోవద్దు అన్నాడట. దానికి పార్వతి, ఎంత క్రూరత్వం, అలా ఎలా అంటారు అంది. అందుకు శివుడు, ఇది సరైన బిడ్డ కాదు. తనంతట తాను ఎలా గుమ్మం దగ్గరకు వచ్చింది? చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. మొత్తం మంచు ప్రదేశమే. ఎక్కడా తల్లిదండ్రుల అడుగుజాడలు కూడా లేవు. ఇది బిడ్డ కాదు అన్నాడు. కానీ పార్వతి, అదంతా నాకు తెలియదు. నాలోని తల్లి అలా బిడ్డను వదిలేయలేదు అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు ఆమె ఒడిలో హాయిగా సేద తీరుతూ శివుని వంక ఉల్లాసంగా చూస్తున్నాడు. దాని పరిణామం ఏంటో తెలిసిన శివుడు, సరే ఏం జరుగుతుందో చూద్దాం అని ఊరుకున్నాడు. పార్వతి ఆ పిల్లవాడికి కడుపు నింపి ఇంట్లో పడుకోబెట్టి శివునితో కలిసి స్నానానికి దగ్గరలో ఉన్న వేడి నీటి సరస్సుకు వెళ్ళింది. వారు తిరిగి వచ్చేసరికి తలుపులు లోపల నుండి గడిపెట్టేసున్నాయి. తలుపులు ఎవరు మూశారు అని పార్వతి ఆశ్చర్యపోయింది. దానికి శివుడు, ఆ బిడ్డను తీసుకురావద్దని నేను చెప్పాను, వాడు ఇప్పుడు తలుపులు మూసేశాడు అన్నాడట. పార్వతి, ఇప్పుడు ఏం చేద్దాం అనిందంట. శివుడికి 2 మార్గాలే కనిపించాయి. ఒకటి, ఆ ప్రాంతాన్ని అగ్నికి ఆహుతి చేయడం, లేక ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవడం. ఇది నీకు ఎంత ఇష్టమైన బిడ్డో నాకు తెలుసు కాబట్టి దాని మీద నేను చెయ్యవేయను. మనం వేరే చోటికి వెళ్ళిపోదాం పద అన్నాడు శివుడు. అలా శివపార్వతులు తమ ఇంటిని కోల్పోయి అక్రమంగా సంచరిస్తున్న పరాయి వారిగా తిరుగుతూ ఉన్నారు. సరైన ప్రదేశం కోసం తిరుగుతూ ఆఖరికి కేదార్లో స్థిరపడ్డారు. ఇలా జరుగుతుందని ఆయనకు తెలియదా అని మీరు అడగవచ్చు. ఆయనకు అన్నీ తెలిసినా జరగాల్సింది జరగనిచ్చారు. శివుడు ఎంత మహిమాన్వితుడైనా లౌకిక విషయాల్లో అమాయకుడు, ఒక చిన్నపిల్లాళ్ల. అందుకే ఆయన్ను భోలేనాథుడిగా పిలుస్తారు. అంటే తెలివి తక్కువాడని కాదు, అల్పమైన విషయాల్లో ఆయన తన మేధస్సును ఉపయోగించడానికి ఆసక్తి చూపరు అని. తెలివి తక్కువ వాళ్ళే ఇంకొకరికన్నా బాగుండాలని నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. మేధస్సు, బ్రతక నేర్చిన తెలివి రెండు వేరువేరు విషయాలు. తెలివి అనేది ఇంకొకరితో పోల్చి మాత్రమే చెప్పగలం. కానీ మేధస్సు కలిగి ఉండటం అనేది సహజ స్వభావం. ఇంకొకరితో పోల్చలేనిది, అది ఎవరితోనూ పోటీ కాదు. అది ఒక జీవితం యొక్క అభివ్యక్తీకరణ.